ఈ వీడియోలో మనం ఆంధ్రాలో ఉన్న మెగాలిథిక్ బరియల్ సైట్స్ అండ్ దర్ టైప్స్ గురించి చూద్దాం. ఈ మెగాలిథిక్ బరియల్ సైట్స్ నే బృహత్ స్టోన్ ఏజ్ అని కూడా అంటారు. అయితే ఆంధ్రలో 4 మెగాలిథిక్ బరియల్ సైట్స్ ఉన్నాయి ఫేమస్ వి. నాగార్జునకొండ, బ్రహ్మగిరి, గుడివాడ అండ్ పాతపాడు. అయితే ఈ మెగాలిథిక్ బరియల్ సైట్స్ అనేవి ఏ ఏజ్ కి సంబంధించినవి? ఐరన్ ఏజ్ కి సంబంధించినవి. ఇండియాలో అయితే ఐరన్ ఏజ్ లో రైస్ కల్టివేషన్ అనేది ఇంక్రీజ్ అయింది. బట్ ఆంధ్రాలో ఫర్ ద ఫస్ట్ టైం రైస్ కల్టివేషన్ అనేది ఐరన్ ఏజ్ లోనే స్టార్ట్ అయిందంట. ఇది ఎవరు చెప్తున్నారు? డాక్టర్ సంకాలియా గారి ప్రకారం ఆంధ్రాలో రైస్ కల్టివేషన్ ఐరన్ ఏజ్ లోనే స్టార్ట్ అయింది. సో క్వశ్చన్స్ ఎలా అడగచ్చు? ఏ ఏజ్ లో రైస్ కల్టివేషన్ అనేది ఆంధ్రాలో స్టార్ట్ అయిందని అడగచ్చు, లేదా ఎవరి ప్రకారం ఐరన్ ఏజ్ లో రైస్ కల్టివేషన్ ఆంధ్రాలో స్టార్ట్ అయింది అని అడుగుతారు. అప్పుడు డాక్టర్ సంకాలియా అని పెట్టాలి. అయితే ఓవరాల్ గా మెగాలిథిక్ బరియల్ సైట్స్ అనేవి 12 టైప్స్ ఉన్నాయంట. బట్ ప్రెసెంట్ మనకు తెలిసినవి అయితే 4 టైప్స్ మాత్రమే. ఆ 4 టైప్స్ ఏంటో చూద్దాం. ఓవరాల్ గా మెగాలిథిక్ బరియల్ సైట్స్ అనేవి 12 టైప్స్ ఉన్నాయి. బట్ మనకి 4 మాత్రమే లభ్యం అవుతున్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి డాల్మెన్. డాల్మెన్ అంటే శవపేటికలు వేటిని అయితే మనం గ్రౌండ్ పైన పెద్ద పెద్ద రాళ్లతో నిర్మిస్తామో వాటిని డాల్మెన్ అంటాము. వీటికే హోల్ కూడా ఉంటుంది, రంధ్రం ఉంటుంది. అయితే ఇవి ఆంధ్రాలో కృష్ణా, గోదావరి, గుంటూరు, కడప డిస్ట్రిక్ట్స్ లో కనిపించాయి. కడపలో కూడా ఒంటిమిట్ట అండ్ సిద్ధవటంలో ఈ డాల్మెన్ టైప్ ఆఫ్ శవపేటికలు కనిపించాయి. సెకండ్ టైప్ వచ్చేసి సిస్ట్. శవపేటిక అనేది గ్రౌండ్ లోపల ఉన్నట్లయితే దాన్ని సిస్ట్ అని పిలుస్తాము. అదే గ్రౌండ్ పైన, ఎర్త్ పైన ఉంటే దాన్ని డాల్మెన్ అంటాము. అయితే ఈ సిస్ట్ అనేది ఆంధ్రాలో అన్ని ప్లేస్ లో దొరికాయి, ఎక్సెప్ట్ వైజాగ్ ఆర్ విశాఖపట్నంలో తప్ప అన్ని ప్లేసెస్ లో దొరికాయి. నెక్స్ట్ మెన్హిర్స్. ఈ మెన్హిర్స్ అనేవి ఏంటి అంటే శవపేటికల్ని ఎర్త్ లోపల బరీ చేసి దానిపైన పిల్లర్స్ ని కట్టించినట్లయితే వాటిని మెన్హిర్స్ అంటాము. లోపల శవపేటిక ఉంటుంది, దానిపైన మెన్హిర్స్ ఉంటాయి. ఈ పిల్లర్స్ ని మెన్హిర్స్ అంటాము. ఇవి ఎక్కడ కనిపించాయంటే కృష్ణా డిస్ట్రిక్ట్ లోని రేవరాల ఏరియాలో మెన్హిర్స్ అనేవి కనిపించాయి. నెక్స్ట్ టైప్ వచ్చేసి సార్కోఫాగస్. సార్కోఫాగస్ లో శవపేటికల్ని మట్టితో నిర్మించారు, డిఫరెంట్ షేప్స్ తో. మనకి ఆంధ్రాలో 2 లభించాయి. ఒకటి వచ్చేసి షీప్ షేప్ లో ఉన్నది, ఇంకోటి ఎలిఫెంట్ షేప్ లో ఉన్నది. ఇవి ఏ ప్లేసెస్ లో దొరికాయని కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలా ఎలిఫెంట్ షేప్ లో ఉన్నవి ఏలేశ్వరంలో కనిపించాయి మనకి. ఎలిఫెంట్, ఏలేశ్వరం ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ షీప్ షేప్ లో ఉన్నవి శంఖవరం. ఈ శంఖవరం అనేది కర్నూలు డిస్ట్రిక్ట్ లో ఉంటుంది. ఇది కూడా ఎలా గుర్తుపెట్టాలి? షీప్ శంఖవరం, ఎలిఫెంట్ ఏలేశ్వరం ఈ 2 ప్లేసెస్ లో కనిపించాయి. మనకి ఓవరాల్ గా ఏ శవపేటికలో మెన్ అండ్ ఉమెన్ స్కెలిటన్స్ 2 కలిపి కనిపించాయి అని అడగచ్చు. ఎక్కడ కనిపించాయంటే ఏలేశ్వరంలోనే కనిపించాయి. సో ఏలేశ్వరంలో మెన్ అండ్ ఉమెన్ కలిసి ఉన్న స్కెలిటన్ ఉన్న ఒక శవపేటిక ఏలేశ్వరంలో కనిపించింది అని గుర్తుపెట్టుకోండి. ఇవి 4 టైప్స్ ఆఫ్ మెగాలిథిక్ బరియల్ సైట్స్ ఇన్ ఆంధ్ర. ఓవరాల్ గా మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ మెగాలిథిక్ బరియల్ సైట్స్ ఉన్నాయి అంటే మాత్రం మనం గుర్తుపెట్టుకోవాల్సిన నెంబర్ వచ్చేసి 12 టైప్స్ ఆఫ్ మెగాలిథిక్ బరియల్ సైట్స్ ఉన్నాయి. మనకి అందుబాటులో లభ్యమైనవి 4 రకాలు. సార్కోఫాగస్ లో ఏమో మనకు కనిపించినవి 2 లభ్యమయ్యాయి. ఒకటి ఎలిఫెంట్ షేప్ లో ఉన్నవేమో ఏలేశ్వరంలో ఉంది, షీప్ షేప్ లో ఉన్నదేమో శంఖవరం కర్నూలులో ఉంటుంది. అండ్ మెన్హిర్స్, ఈ మెన్హిర్స్ ని కూడా పర్టికులర్ గా అడగచ్చు, ఏ ప్లేస్ లో లభించాయి ఆంధ్రాలో అని చెప్పి. కృష్ణా డిస్ట్రిక్ట్ లోని రేవరాలలో ఈ మెన్హిర్స్ అనేవి కనిపించాయి. నెక్స్ట్ సిస్ట్ కి మనం పర్టికులర్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? విశాఖపట్నం ఆర్ వైజాగ్ లో మాత్రమే లేని శవపేటికలు ఏంటి? సిస్ట్. డాల్మెన్స్ ఓవరాల్ గా ఆంధ్రాలో లభ్యమయ్యాయి. పర్టికులర్ గా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, కడపలో ఉన్నాయి. కడపలో కూడా ఒంటిమిట్ట అండ్ సిద్ధవటంలో దొరికాయి. సో ఏ శవపేటికకి అయితే హోల్ ఉంటుందో వాటిని డాల్మెన్స్ అంటాము. అండ్ ఎర్త్ పైన నిర్మించిన శవపేటికల్ని డాల్మెన్స్ అని పిలుస్తాము. అయితే డిఫరెంట్ ప్లేసెస్ లో ఈ మెగాలిథిక్ బరియల్ సైట్స్ ని డిఫరెంట్ నేమ్స్ తో పిలుస్తారు. లైక్ కర్నూలు అండ్ కడప. ఇక్కడ వచ్చేసి పాండవ కేవ్స్ అంటారంట, పాండవ కేవ్స్ అని పిలుస్తారు. అదే చిత్తూరులో అయితే కురుంబర ఆర్ కురంబర కేవ్స్ అంటారంట.
అదే అనంతపూర్ లో అయితే మొరీవరా కేవ్స్. సో డిఫరెంట్ ప్లేసెస్ లో డిఫరెంట్ నేమ్స్ తో పిలుస్తున్నారు. కర్నూలు అండ్ కడపలో పాండవ కేవ్స్, చిత్తూరులో కురుంబరా కేవ్స్ ఆర్ కురంబరా కేవ్స్, అనంతపూర్ లో మొరీవరా కేవ్స్ అని పిలుస్తున్నారు. ఇది ఓవరాల్ గా మెగాలిథిక్ బరియల్ సైట్స్ ఇన్ ఆంధ్ర.